కన్నా ఒక 10,000 కావాలి కన్నా. 10,000? 10,000 కాదు కదా, 10 రూపాయలు కూడా లేవు రాజా నా దగ్గర. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? చెట్లకి ఏమైనా కాస్తున్నాయి అనుకుంటున్నావా ఏంటి? 1 year అవుతుంది నీ జాబ్ ఆగిపోయి. అన్నీ నేను మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను నా జాబ్తోనే. నువ్వు జాబ్కి ట్రై చేయకపోగా మళ్ళీ వచ్చి నన్నే డబ్బులు అడుగుతున్నావు. ఇలా అయితే ఎలా రాజా? నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇవ్వను రాజా, ప్లీజ్. సరే అయితే మరి. ఏరా విన్నావు కదా, సరిపోయిందా ఇప్పుడు? అది అలా ఉంటది అనమాట సంగతి. సరేలే మరి, రేపు కలుద్దాం, బాయ్. రాజా, ఇందాక వచ్చావు, డబ్బులు అడిగావు, ఫోన్లో మాట్లాడావు. ఫోన్లో ఇందాక ఎవరైనా ఉన్నారా? ఉన్నారమ్మా. శ్రీనాథ్ గారు ఉన్నాడు కదా, మాట్లాడితే వాడు, ఆహా మీ ఆవిడ దుర్గా ఎంత మంచిదిరా, నీకు 1 year అయింది జాబ్ పోయి, అయినా కానీ నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇస్తుంది, ఏ పార్టీకి కావాలన్నా కానీ పంపిస్తా ఉంది, ఎంత మంచిది, అసలు నువ్వు ఎంత లక్కీ పిలవరా అని అడుగుతున్నాడు. అంత సీన్ ఏమీ లేదు, నేను ఇంట్లో డబ్బులు అడిగితే ఎలా ఉంటుందో సిచ్యువేషను అని చెప్తామని చెప్పి వాడికి ఫోన్ చేసి లైన్లో ఉంచేసి నిన్ను వచ్చి అడిగాను. నాకు మాట్లాడింది మొత్తం వాడు విన్నాడు అనమాట. అది జరిగింది. అలా ఎలా రాజా? చెప్పాలి కదా నాకు, ఫ్రెండ్ లైన్లో ఉన్నాడని చెప్పేసి. వచ్చావు, డబ్బులు అడిగావు, నీ పాటికి నువ్వు నా పరువు మొత్తం తీసేసావు రాజా. పెద్ద సమస్య వచ్చి పడి. అలా ఎలాగ కన్నా, తెలియాలిగా నా ఫ్రెండ్స్ కూడా. ఏదో నేను ఇంట్లో ఉండేసి హ్యాపీగా సుఖపడిపోతున్నాను, పని ఏమీ చేయకుండా 1 year నుంచి ఎంజాయ్ చేస్తున్నాను, ఇంట్లో కింగ్ లాగా బతుకుతున్నాను అని పెద్ద టాక్ ఉంది మా ఫ్రెండ్ సర్కిల్లో. నేను ఎలా చూస్తున్నారో తెలుసా? అబ్బో అసలుకి దుర్గా అంటే ఎలాంటిదో అన్నట్టు చూస్తున్నారు. అలా కాదు అని నేను చెప్పాలి కదా, మరి నిజమేంటో వాళ్ళకి తెలియాలి కదా. అలా ఎలా రాజా? 1 year అవుతుంది నీకు జాబ్ లేక, అయినా నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూనే ఉన్నాను. ఇప్పటికీ ఇలా ఇస్తూ పోతుంటే నీకు ఎప్పటికీ రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంది? నీకు అసలు ఏమైనా అర్థమవుతుందా నా ఒక్క జాబ్తో ఫ్యామిలీని ఎంత ఎలా నెట్టుకొస్తున్నాను అనేది? నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఇంకా నేను ఎక్కడి నుంచి తెచ్చుకోను? నువ్వు సీరియస్గా ప్రిపేర్ అయ్యి జాబ్ తెచ్చుకుంటే కదా నాకు ఒక సపోర్ట్గా ఉంటావు. అది మానేసి నీ ఫ్రెండ్స్ దగ్గర నా పరువంతా తీసేస్తున్నావు. అవునులే కన్నా, ఏదో అలా చెప్పాను, సారీలే. నేనైనా కానీ మంచిగా ప్రిపేర్ అవుతున్నాను. రేపు ఇంటర్వ్యూ ఉంది కదా, అదైతే మంచిగా క్రాక్ చేసేసి ఈసారి జాబ్ ఖచ్చితంగా తెచ్చుకుంటా. అసలే బయట మార్కెట్ బాగాలేదు కదా, అందుకే ఇలా లేట్ అయింది. నీకు తెలుసు కదా నేను బాగానే కష్టపడి ప్రిపేర్ అవుతా ఉంటాను అని. సారీ, నేను నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తానులే. లేదు నిజంగా గ్రేట్ అని బాధపడకలే. నాకు ఆ 10,000 కూడా ఇప్పుడు ఏమంటలే. 2 hours later. హలో, ఒక్క నిమిషం రాజా. మా ఫ్రెండ్స్ ఈరోజు కిట్టి పార్టీకి వెళ్ళేసి అటు నుంచి అటు మూవీకి వెళ్ళి అక్కడ నుంచి షాపింగ్ చూసుకొని ఇంటికి వద్దామంటున్నారు. వెళ్దాం అనుకుంటున్నాను. ఇందాకట్లాగా టెస్ట్ చేస్తుందా ఏంటి నన్ను కూడా? ఇది ఎందుకన్నా, ఎందుకు నన్ను అడుగుతావు? ఎంత కేర్ తీసుకుంటున్నావు ఫ్యామిలీ గురించి, అది నాకు జాబ్ లేకపోయినా కానీ ఎంత మంచిగా చూసుకుంటున్నావు నువ్వు నన్ను. వెళ్ళు, ఒక్కరోజు అలా ఎంజాయ్ చేసి రావడానికి ఏమైంది ఫ్రెండ్స్తో. వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళి రాపో. ఓకే రాజా, థ్యాంక్ యూ సో మచ్ రాజా, బాయ్. బాబు, నాకు పర్సనల్ లోన్ వద్దేమొద్దు, నేను కొంచెం బిజీ ఉన్నాను, నేను బయటకు వెళ్తున్నా, ఉంటాను, బాయ్. పర్సనల్ లోనా? అమ్మా, ఎవరో ఫ్రెండ్స్ ఏమో అనుకుని నేను వెళ్ళమన్నాను. దెబ్బేసిందిగా, నన్ను టెస్ట్ చేస్తుందేమో అనుకున్నాను నేను. ఇప్పుడు ఒక్కటే వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి వస్తుందా? నేనేమో ఒక్కడిని ఇంట్లో కూర్చొని పొద్దునన్నం మిగిలిపోయింది తినాలా? అలా ఎలా కుదురుతుంది? అవునవును. కన్నా కన్నా, వెళ్ళమన్నానో లేదో, అసలు తుపాకీ గుండుకు కూడా దొరకకుండా పారిపోయిందో.